హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇప్పుడు మనం యు ఆర్ మై డెస్టినీ స్టోరీ చెప్పుకుంటున్నాం. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ ఓ చిన్ని రిక్వెస్ట్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యు ఆర్ మై డెస్టినీలో 49th పార్ట్. ఎందుకు డార్లింగ్, నా కళ్ళలోకి చూస్తూ కిస్ చేయాలంటే సిగ్గేస్తుందా అన్నాడు రానా చిలిపిగా నవ్వుతూ. అదే అనుకో, ముందు నీ కళ్ళు మూసుకోరానా, లేదంటే నేను ఇవ్వను అంది అద్విక. ఓకే ఓకే డార్లింగ్, మూసుకుంటున్నాను కదా అని కళ్ళు మూసుకున్నాడు రానా. రానాకి అతి దగ్గరగా వచ్చి 2 చేతులతో 2 తొడల మీద వేడిగా తొడపాశం పెట్టి రానా నోట్లోంచి గావు కేక పెట్టే టైంకి జంప్ అయ్యింది అక్కడి నుంచి. ఆ అని అరుస్తూ కళ్ళు తెరిచిన రానాకు నిజంగానే పాపం కంట్లోంచి కన్నీళ్లు కూడా వచ్చేశాయి. కళ్ళ ముందు అద్వి కనబడకపోతుంటే రాక్షసి అని ఏడుపు మొహంతో చుట్టూ చూశాడు. ఇంకెక్కడి డార్లింగ్ రా అయ్యా, అదెప్పుడు జంప్ అయిపోతేను. ఎందుకు రావు కన్నీళ్ళు, అసలే మనోడు నైట్ టైం అని పిక్కలు కనిపించేలా షార్ట్స్ వేసుకున్నాడు. పాపం అద్వి గిల్లిన చోట మంట పుడుతూ ఉంటే రబ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాడు రానా. తను వెళ్ళేసరికి అద్వి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కైసల్య గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. రానా మొహాన్ని గుర్రుగా పెట్టుకుని వెళ్ళి అద్వి పక్కన కూర్చున్నాడు. రానా కూడా రాగానే సర్వెంట్స్ ని వెళ్ళిపోమని చెప్పి తానే ఇద్దరికి దగ్గరుండి వడ్డించారు కౌసల్య. రానా మొహాన్ని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, మీరు, అమ్మ, ఇంకా అంకుల్ కూడా తినేశారా ఆంటీ అని అడిగింది అద్విక. నేను మీ అమ్మ అయితే తినేసామమ్మా, ఇంకా మీ మావయ్య గెస్ట్లతో పాటు తినేశారు అని చెప్తుండగా అప్పుడే అక్కడికి వచ్చింది సుజాత. అద్వి, ఇంత లేట్ ఏంటే, మీకోసం పాపం మీ అత్తయ్య గారు ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారో తెలుసా అంది సీరియస్గా. అది అమ్మ అంటూ రానాను కోపంగా చూస్తూ మనసులో, అంతా వీడి వల్లే, ఇప్పుడు చూడు ఏమి ఎరుగని అమాయకుల్లా ఎలా చూస్తున్నాడు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లేట్ అయ్యింది, సారీ ఆంటీ అని చెప్పింది అద్విక. అయ్యో మరేం పర్లేదులే అద్వి, త్వరగా డిన్నర్ చేస్తే మీరు కూడా రెస్ట్ తీసుకుంటారు, అందుకే గాని అసలే పొద్దున్నుండి జర్నీ, మళ్ళీ ఈ పార్టీ అనేసరికి అలసిపోయి ఉంటారు కదా, అందుకే అలా అన్నాను అని చెప్పారు కౌసల్య. ఇంతలో ఎవరి ప్లేట్లోది వాళ్ళు కలుపుకొని తినేస్తుంటే కౌసల్య గారు ఇద్దరిని ఒక్క నిమిషం ఆపమని చెప్పింది. మొదటిసారి మన ఇంట్లో దంపతులుగా కలిసి భోజనం చేస్తున్నారు కదా, మొదటి ముద్దను ఇద్దరు పంచుకొని తింటే ఒకరికొకరు తినిపించుకొని చెప్పారు కౌసల్య. దెబ్బకి అద్వి చేతిలోని ముద్ద ప్లేట్లోకి పడితే రానా ఫేస్లో బ్రైట్ స్మైల్ వచ్చి చేరింది. డార్లింగ్, కిస్ ఇస్తానని నన్ను మోసం చేసి గిల్లి వచ్చావు కదా, ఇప్పుడు చెప్తాను నీ సంగతి అనుకొని కన్నింగా నవ్వుతున్నాడు రానా. ఆంటీ, ఇప్పుడు అవన్నీ అవసరమా అని అద్వి అడిగింది అయోమయంగా. ఎప్పుడేం చెయ్యాలో మాకు బాగా తెలుసులేవే అద్వి, నోరు మూసుకొని మీ అత్తయ్య గారు చెప్పినట్టు చెయ్యి అన్నారు పక్క నుండి సుజాత గారు. అద్వి వాళ్ళమ్మని కోపంగా చూస్తూ, ఈ అమ్మ ఒకటి నా ప్రాణానికి ఎప్పుడు నా మీద కంటే చాలు ఓ అని వచ్చేస్తుంది అనుకుంటూ రానా వైపు చూసింది. అప్పటికే రానా అద్విని చూస్తూ తన చేతిలోని ముద్దను అద్వి నోటి దగ్గర పెట్టేశాడు నవ్వుతూ. ఇక తప్పక అటు అత్తని ఇటు తల్లిని చూస్తూ ఏమనలేక నోరు తెరిచింది అద్విక. రానా తనకు తినిపించేసి అద్వి పెట్టే ముద్ద కోసం నోరు తెరిచి రెడీగా ఉన్నాడు. అద్వి కూడా మొదటి ముద్ద కలిపి రణ్వీర్ నోటి ముందు పెట్టగానే అన్నంతో పాటు తన వేళ్ళని కూడా లిక్ చేస్తూ కసుక్కుని కొరికేశాడు రానా. అద్వి నోట్లోంచి సౌండ్ రావడం కన్నా ముందే టేబుల్ కింద నుండి ఆమె నడుము మీద చెయ్యి వేశాడు రానా. అంతే, ఇక సౌండ్ పొల్యూషన్ మ్యూట్లో పెట్టి సైలెంట్గా హుఫ్ హుఫ్ అని ఊపుకుంటుంది వేలిని. టేబుల్ కింద ఉన్న అతని చెయ్యి నడుము మీద ఒక్క చోట ఉండకుండా స్థానభ్రంశం చెందుతూ ఉంటే అద్వి అన్నం మింగటం మానేసి గుటకలు మింగటం మొదలు పెట్టింది. పాపం ప్లేట్లో ముగ్గులు వేస్తున్న అద్వికాని చూస్తూ తల మీద ఒక్కటిచ్చి, తిండి తినకుండా ఆ గీతలేంటే అంటూ కసిరారు సుజాత. పాపం అద్వి పరిస్థితి కక్కలేక మింగలేక, రానా ప్లీజ్ చేయితీవా అంది మెల్లిగా, రానాకి మాత్రమే వినబడేలాగా. ఏంటి డార్లింగ్, ఏం కావాలి, నేనే మొత్తం తినిపించాలా అన్నాడు రానా గట్టిగా అందరికీ వినిపించేలా. రానా కావాలని అలా గట్టిగా అడిగిన క్వశ్చన్కి అద్వి 2 గుడ్లు బయటకు పొడుచుకు వచ్చేస్తే తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఏంటి డార్లింగ్,
నేను నీకు తినిపిస్తే మరి నాకెవరు పెడతారు అన్నాడు కళ్ళెగరేస్తూ అమాయకంగా. టేబుల్ కింద తన పని తాను చేస్తూనే ఉన్నాడు. ప్లీజ్ రానా, నీకు దండం పెడతాను, చెయ్యి తీయరా. అమ్మ ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చూస్తే చండాలంగా ఉంటుంది అంది మెల్లిగా అద్విక. ఓ అలా అంటావా డార్లింగ్, ఓకే, నీ సరదా నేనెందుకు కాదంటాను అని నవ్వి, మమ్మీ నేను తనకు తినిపిస్తే తను నాకు తినిపిస్తుందంట, మీరేమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడుతుంది అని చెప్పాడు అద్విని చూస్తూ కన్ను కొట్టి. ఓకేనా డార్లింగ్ అన్నాడు రానా. ఇక అద్వికి ఇది రానాకి అంతకుముందు ఇచ్చిన ట్రీట్మెంట్కి రీటాట్ అని అర్థమై, ఓకే రానా, నాకు అర్థమైంది, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని, ప్లీజ్ చెయ్యి తీయవా, నేను నీకు ఇస్తానన్నవి కూడా నువ్వే తీసుకో రూమ్కి వెళ్ళగానే, ఇప్పుడైతే వదిలేవా ప్లీజ్ అంది మళ్ళీ. రానా నవ్వుతూ, నువ్వు సూపర్ డార్లింగ్, ఇట్టే పట్టేస్తావు, నువ్వు ఇస్తానన్న వాటిని వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అన్నీ కలిపి ఎలా తీసుకోవాలో నాకు తెలుసులే, కానీ మరీ నువ్వు మాట తప్పినందుకు పనిష్మెంట్ అయితే ఉండాలిగా డార్లింగ్ అన్నాడు నడుమ మీద ఉన్న చేతిని నాభి మీదకి తెస్తూ రానా. అద్వికి నోట్ నుంచి మాట బయటకు రాకపోతుంటే పనిష్మెంటా ఏంటి అని అడిగింది. మరి ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ చేత్తోనే నాకు పూర్తి డిన్నర్ చేయించేస్తావంట, నేను నా స్వహస్తాలతో నీకు తినిపిస్తానంట, ఓకేనా అన్నాడు అతని వేలితో నాభి లోతులను కొలుస్తూ రానా. ఓకే ప్లీజ్ రానా, చేయి తీయవా. ఓకే డార్లింగ్, నువ్వు తినిపించడం స్టార్ట్ చేయి, నాకు నచ్చినప్పుడు తీస్తానులే, మొదలుపెట్టు డార్లింగ్ అన్నాడు రానా నోరు తెరుస్తూ. అద్వి కోపంగా చూస్తూ పట్టు అంటూ పెద్ద పెద్ద ముద్దలను పెడుతుంది నాన్ స్టాప్గా. డార్లింగ్ కాస్త గ్యాప్ ఇవ్వవే, ఏ రూమ్లోకి వెళ్ళాలని అంత తొందరగా ఉందా అని అడిగాడు గట్టిగానే రానా. దాంతో అక్కడున్న పెద్దవాళ్ళిద్దరూ సిగ్గుపడుతూ ఉంటే అద్వి తల కొట్టుకొని, నీకు ఇలా కాదురా, చెప్తా నీ పని అనుకుంది మనసులో. నువ్వు నన్నేం చేయలేవు డార్లింగ్ అంటూ ఒకరికొకరు తినిపించుకోవడం పూర్తవగానే నడుమ మీదున్న చేత్తోనే ఓసారి సాఫ్ట్గా నొక్కేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు రానా. రానా చేసిన పనికి ఉలిక్కిపడి కంగారుగా లేచింది అద్విక. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తూ అద్వి చీర కొంగుకే చేతుకున్న వెట్నెస్ని తుడిచి, మమ్మీ ఆంటీ గుడ్ నైట్ అని చెప్పి, డార్లింగ్ లేట్ చేయకుండా ఫాస్ట్గా వచ్చి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రానా. రానా వెళ్ళిపోయాక అద్వి కూడా హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతూ ఉంటే, ఇవన్నీ పని వాళ్ళు చూసుకుంటారా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పింది కౌసల్య. అద్వి అక్కడే ఉన్న సుజాత గారిని ఓసారి చూడగా ఆమె కూడా వెళ్ళమన్నట్టు కల్లార్పగానే సరే ఆంటీ అని వెళ్ళిపోతుంటే, వెళ్తున్న అద్విక చేతిలో పాల గ్లాస్ పెట్టి ఇప్పుడు వెళ్ళు అంది. ఆ గ్లాస్ను చిరాగ్గా చూస్తూ, ఇప్పుడెందుకు ఆంటీ, ఇప్పుడేగా డిన్నర్ చేశాం అంది. వాడికి నిద్రపోయేటప్పుడు పాలు తాగడం అలవాటు అద్వి, తీసుకెళ్ళు అంది కౌసల్య. ఓకే అంటూ పాల గ్లాస్తో రూమ్లోకి అడుగు పెట్టింది పాప. అద్వి లోపలికి వెళ్ళేసరికి బెడ్ పై కూర్చొని సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న న్యూస్ చూస్తూ ప్రతి ఫోటోలో అద్వి, క్యూటీ, రానా ముగ్గురు ఎంత క్యూట్గా ఉన్నారో చూసుకుంటూ ఉన్నాడు రానా. ఈలోపు అద్వి రావడంతో ఫోన్ పక్కన పెట్టి, ఆహా డార్లింగ్, నువ్వు ఇలా పాల గ్లాస్తో వస్తుంటే నాకు ఇవాళ మన ఫస్ట్ నైట్ ఫీలింగ్ వస్తుంది అంటూ చెప్తుంటే అద్వి ఇంతకుముందు రానా చేసిన పనికి కోపంగా ఉండి పాల గ్లాస్ తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతూ క్యూటీకి ఒకవైపు రానా ఉంటే మరోవైపు వెళ్ళి పడుకుంది ఏ భావం లేకుండా. ఓయ్ డార్లింగ్, ఏంటిది, మళ్ళీ కండిషన్ తప్పుతున్నావు అన్నాడు గుర్రుగా చూస్తూ రానా. సైలెంట్గా ఉన్న అద్వి నుండి ఏ సమాధానం లేదు. ఛ నీకు ఇలా కాదే అంటూ క్యూటీ పక్క నుండి లేచి తాను కింద పడకుండా అడ్డుగా గ్రేట్ పిల్లో వాల్ కట్టి అద్వి పక్కన చేరాడు పిల్లిలా. అద్వి పక్కనే ఉండి తన నడుము చుట్టూ చెయ్యేస్తుంటే అద్వి ఆ చేతిని తీస్తూ ఉంది. అద్వి డార్లింగ్ అంటూ వీపు మీద పెదాలతో రాస్తూ గోముగా పిలిచాడు రానా. అద్వి కోపంగా వెనక్కి తిరిగి, ఏంటి అంది గయ్యున. డార్లింగ్, నువ్వు అంత కోపంగా మాట్లాడికి నాకు భయమేస్తుంది, అస్సలే చిన్న పిల్లాన్ని అన్నాడు రానా. నువ్వు చిన్న పిల్లాడివి అంటూ కోపాన్ని లోపలే అనిచేస్తూ, చిన్న పిల్లాడి చేష్టలు చేశావా, ఇందాక అమ్మ ఆంటీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నా వినకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశావు అంది అద్విక. పైగా అక్కడ కూడా నీ వెదవ డీలింగ్ కోటి ఛీ అంది. రణ్వీర్ వెర్రి నవ్వుతూ, మరి ఏం చెయ్యండి డార్లింగ్,
నువ్వేమో వేడివేడిగా ముద్దు పెడతానని చిన్న పిల్లోడికి ఆశ చూపించినట్టు చూపించి నాకు ముద్దు ఆశ చూపించి మోసం చేసి పారిపోయావుగా అన్నాడు రానా. నీకు ముద్దు పెడతాను అని నేను చెప్పానా అని అడిగింది అద్విక సూటిగా చూస్తూ. నువ్వే కదా వేడివేడిగా రెండిస్తాను అన్నావు అన్నాడు అమాయకంగా. నేను వేడిగా రెండు అన్నాను కానీ ముద్దు అని ఎక్కడైనా మెన్షన్ చేశానా అని అడిగింది లాజిక్ గా అద్విక. అంటే ఇందాక తినిపించేప్పుడు కూడా దాంతో పాటు ఇంకో రెండు కలిపి అన్నావు కదా, అది కూడా ఇదేనా అంటూ కంగారుగా థైస్ పైన చేయి పెట్టుకుని అడిగాడు రానా. రానా ఫేస్ చూసి నవ్వొస్తుంటే ఆపుకుంటూ అదే అంది అద్విక. నో, నువ్వు ఇలా మోసం చేయకూడదు, నేను ఒప్పుకోను అన్నాడు చిన్న పిల్లాడిలా రానా. నేనేం మోసం చేశాను అని అడిగింది అద్వి. నేనేం మోసం చేయలేదు కానీ నోరు మూసుకొని అటు వెళ్ళి పడుకో అని చెప్పింది కోపంగా. అలా ఎలా కుదురుతుంది, నువ్వంటే వేడిగా రెండు అన్నావు, అది నేను అర్థం చేసుకోలేదు ఓకే, కానీ నేను నా డీలింగ్ క్లియర్గా చెప్పాను నీకు, నీ పక్కనే పడుకుంటానని, పైగా నేను హక్ చేసుకునే పడుకుంటానని. నేను ఇప్పుడైతే అస్సలు వినను అన్నాడు తనను గట్టిగా చుట్టేసి రానా. తుమ్మ బంకలా ఇలా తగులుకున్నావేంటి రానా, నువ్వు నన్ను ముందు వదులు, రేపటి నుంచి షూటింగ్కి వెళ్తానన్నావు కదా, ఎలాగో అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎలాగూ రియా కూడా చెప్పింది కదా మిస్ యూ బేబీ అంటూ, పోయి దాన్ని అంటుకుపో, నన్ను కాదు అంది అద్విక. దాన్ని అతుక్కోవాలో వద్దో నాకు తెలుసు గాని ఇప్పుడైతే నిన్నే అతుక్కోవాలి డార్లింగ్ అంటూ, నువ్వు ఇస్తానన్నవి ముద్దులు కాదేమో కానీ నేను తీసుకుంటానన్నది మాత్రం ముద్దే కదా అంటూ తనని మాట్లాడనీయకుండా ఆమె పెదాలను తన పెదలతో మూసేశాడు రానా. ముద్దు పెడుతూనే ఆమె నడుము మడతల్ని సవరిస్తూ తనకి ఊపిరి భారంగా మార్చేశాడు. అద్వికి ఊపిరి భారంగా మారిన వేళ దబా దబా వీపు మీద బాధేస్తూ ఉంటే తనని వదిలి నేను తీసుకుంటాను అన్న రెండిట్లో సక్సెస్ఫుల్ గా ఒకటి పూర్తయ్యింది, ఇంకోటి రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నాను, లేదంటే చచ్చిపోయేలాగున్నావే, మరీ ఎంత సున్నితమైతే ఎలాగే డార్లింగ్, నన్ను ఎలా తట్టుకుంటావు అంటూ తనను వదిలి ఆమె మెడవంపుల్లో అతని మొహాన్ని దాచి నడుముని గట్టిగా చుట్టేసి నిద్రపోయాడు రానా. అంత దగ్గరగా ఉన్న రణ్వీర్ మొహం చూస్తూ ఇప్పటి వరకు అతను చేసిన అల్లరి తలుచుకొని సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి అద్వికాకి. అంతలోనే రియా మాటలు గుర్తు చేసుకొని తన జుట్టు నిమురుతూ, రేపటి నుంచి ఎట్లాగూ షూటింగ్ లో పడిపోతే నిజంగానే నువ్వు మళ్ళీ ఆ రియా వెనకాల తోకొప్పుకుంటూ వెళ్ళిపోతావా రానా అని నిద్రపోతున్న అతన్ని మౌనంగా ప్రశ్నిస్తూ కళ్ళు మూసుకుంది అద్విక. మార్నింగ్ రానా నిద్ర లేచేసరికి తనకు ఒకవైపు క్యూటీ పూర్తిగా అతని మీదకి ఎక్కేస్తే మరోవైపు అద్విక సగం రానా మీదకు చేరి ఉండేసరికి ముందుగా పూర్తిగా తన మీద నిద్రపోయిన క్యూటీని ఇంకాస్త పైకి జరుపుకుంటూ తన మొహం దగ్గరకు తెచ్చుకొని తనకి అస్సలు డిస్టర్బ్ కలగకుండా క్యూటీకి నుదుటి మీద ముద్దు పెట్టి మై ఏంజిల్, నా బంగారు తల్లి అంటూ చబ్బిగా ఉన్న చీక్స్ కి ముద్దులు పెడుతూ జాగ్రత్తగా పిల్లో మీద అడ్జస్ట్ చేసి పడుకోబెట్టేశాడు. ఆ తర్వాత మరోవైపు సగం అతని గుండెల మీద నిద్రపోతున్న అద్విని చూసి మెల్లిగా బెడ్ పైకి తనని చేర్చి అతను కూడా ఆమె వైపే తిరిగి నుదుటి మీద చెంపల మీద చిరు ముద్దులు అద్దుతూ ఉంటే అతని మీసాల తాకిడి నిద్రలో కదులుతూ ఉంది అద్విక. నిద్రలో మూతి ముడిచి పడుకున్న అద్వి ఇంకా ముద్దుగా అనిపిస్తుంది అతనికి. ముద్దుగా ఉన్న పెదాల మీద అంటనట్టుగా చిన్న పెక్కిచ్చి బెడ్ దిగి ఇద్దరికి బెడ్షీట్ సరిచేసి ఏసీ అడ్జస్ట్ చేసి చాలా రోజుల తర్వాత జిమ్ ఏరియాకి వెళ్ళిపోయాడు రానా. వెళ్ళిపోయిన గంట తర్వాత నిద్రలేచిన అద్వికాకి పక్కనే క్యూటీ మాత్రమే ఉండి రానా కనబడకపోయేసరికి ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటాడు అని ఆలోచించి ముద్దుగా నిద్రపోతున్న క్యూటీకి ముద్దులు పెట్టుకొని ముందైతే ఫ్రెష్ అవుదాం అనుకుని బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈసారి శారీ తీసుకొని అండోయ్. రానా వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని రూమ్లోకి వచ్చేసరికి అద్వి వాష్రూమ్లో వెళ్ళడంతో వాష్రూమ్ నుండి వస్తున్న వాటర్ సౌండ్కి అప్పుడే స్నానం కూడా చేసేస్తుందా ఇది అనుకుని క్యూటీ పక్కన వెళ్ళి తన చిన్ని చేతులను పట్టుకొని వేళ్లతో ఆడుకుంటూ క్యూటీ అరచేతిలో ఉన్న పుట్టుమచ్చను చూస్తూ తన అరచేతిలో సేమ్ ప్లేస్ లో ఉన్న పుట్టుమచ్చని చూసుకుంటూ నా బంగారం అచ్చం నాలానే అనుకుంటూ మొదలు పెట్టుకున్నాడు. ఇంతలో వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అద్విక అవునవును అచ్చం నీలానే, బుద్ధులు మాత్రం నీవి రాకపోతే చాలా బాగుంటుంది అంది మిర్రర్లో చూసుకుంటూ.
అద్వి గొంతు వినే వరకు అసలు తన గురించే మర్చిపోయాడు రానా. అద్వి మాటకి క్యూటీ పక్క నుండి లేచి తన దగ్గరికి వస్తూ, నా బుద్ధికేంటి డార్లింగ్, యు నో వాట్, ఐఎమ్ టూ గుడ్ తెలుసా అన్నాడు తనని బ్యాక్ హక్ చేసుకుంటూ రానా. తనని అల్లుకున్న రానా చేతులపైన కొడుతూ, నువ్వు ఎంత గుడ్డో ఇవాళ నీ కూతురికి కూడా తెలుస్తుందిలే అంది అద్విక. నా కూతురికి ఇవాళ నా గురించి కొత్తగా తెలిసేదేముంది డార్లింగ్, నేనెప్పుడు నా కూతురికి హీరోనే కదా అన్నాడు ఆమె మెడవెంపుల్లో తలను చేర్చి తన శరీర పరిమళాన్ని మత్తుగా ఆస్వాదిస్తూ. అదేగా నేను చెప్పేది, నువ్వు హీరోవే. హీరో అంటే ఎలా ఉంటాడో ఈరోజు నీ కూతురికి లైవ్లో చూపించబోతున్నాను. ఈరోజు షూటింగ్కి మీతో పాటు నేను క్యూటీ కూడా వస్తున్నాం అని చెప్పింది అద్వి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆర్ మై డెస్టినీ ఓన్లీ ఆన్ సిరి వెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.